హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనకి స్వీట్ స్టాప్ స్టైల్లో మనకి ఆనియన్ క్రంచీ పకోడా అండి. చాలా బాగుంటుంది. 1 వీక్ అయినా కూడా మనకి అలానే ఉంటుంది, పాడవకుండా చాలా క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తుంది. మనం ఏంటంటే స్వీట్ షాప్లో కొనుక్కుంటాం కదా, చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది, చాలా తక్కువ ఇస్తారు. మనకు అంత ఎందుకండి, ఇంట్లో చేసుకోవచ్చు కదా, అంత బాధ అవసరం లేదు. చాలా హెల్తీగా కూడా చేసుకోవచ్చు, పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం నేను ఒక 8 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి 350 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇలా హెడ్జెస్ కట్ చేసేసుకొని పైన ఉన్న పీల్ అంతా తీసేసుకొని ఆనియన్ని మధ్యకి కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ముక్కల్ని ఇలా అడ్డగా కట్ చేసుకోండి, నిలువుగా కాకుండా చాలా సన్నగా, వీలైనంత సన్నగా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఆనియన్ కటింగ్లోనే మనకి ఈ పకోడా అనేది పకోడా చేసేటప్పుడు మనకి అంటుకోకుండా క్రంచీగా వస్తుంది. వీలైనంత సన్నగా కట్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నిటిని నీట్గా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూసారు కదా ఎంత సన్నగా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని చేయితో వీలైనంత గట్టిగా, మనకి మొత్తం ఆనియన్లో ఉండే పొరలన్నీ విడిపోవాలండి. ఆ విడిపోయేలా మనం చేయితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిసికేస్తే మొత్తం విడిపోతాయి. విడిపోతేనే మనకి పకోడాకి కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుంది. వేయించినప్పుడు కూడా మనకి చాలా సింగిల్ పొరల్లో వచ్చేసాయి. చూసారు కదా, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కావాలంటే ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే బాగా ఇవన్నీ కలిపిన తర్వాత 4 నుంచి 5 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని, కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా వేసి మళ్ళీ చేయితో కొంచెం వీలైనంత గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి. దీనికోసం నేను 1 కప్పు శనగపిండి అనేది తీసుకుంటున్నానండి. శనగపిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ చేయితో ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి. నీట్గా అంతా ఆనియన్స్లోకి పిండి కలిసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, అలాగే 1 స్పూన్ మనకి గోధుమ రవ్వ, ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వ వేసుకోవాలి. గోధుమ రవ్వ 1 స్పూన్ వేసుకుంటే మనకి క్రంచీగా తినేటప్పుడు చాలా బాగుంటాయి వేసుకోవడం వల్ల. ఇవి కూడా వేసుకొని ప్రెస్ చేసుకుంటూ మనం చేతితో ఎంత వీలైనంత గట్టిగా కలిపేసుకుంటే వాటర్ అనేది మనకు ఆనియన్స్ నుంచి వచ్చేస్తుంది. చూపిస్తున్నాను కదా ఇక్కడ వాటర్ జస్ట్ చిలకరించిలా వేసుకోవాలి అంతే, అంతకు మించి ఇంకా ఏ అవసరం పడవు. ఇలా నీట్గా మొత్తం ప్రెస్ చేసుకుంటూ వేసేసుకుంటే మనకు ఆనియన్కి నీట్గా పిండి అంతా పట్టి, మసాలా అంతా పట్టి ఇలా అయిపోతుంది. ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కొంచెంగా వేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్ వేయగానే మనకి లోపల ఉడకకుండా క్రంచీ అవ్వకుండా మాడిపోవడం జరుగుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేసుకుంటూ కొంచెం కొంచెంగా, మరీ ఉండల్లా కాకుండా హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ కొంచెం పతలాగా వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి ఆనియన్ పకోడా. మనకి స్వీట్ షాప్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట. ఇలా వేసిన 2-3 నిమిషాలు వెంటనే కలుపుకుండా 2-3 నిమిషాల తర్వాత కొంచెం మనము జాలీతో మెల్లమెల్లగా తిప్పేసుకోవాలి. 2-3 సార్లు తిప్పిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయండి. అసలు హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అయ్యి మనకి తెలిసిపోతుంది, బబుల్స్ అనేవి తగ్గిపోతాయి. అప్పుడు ఒక గిన్నెలో తీసేసుకోవడమే. తర్వాత నేను ఇక్కడ ఒక 2 రెబ్బల కరివేపాకు అనేది అదే ఆయిల్లో వేయించి తీసుకున్నానండి. ఆ క్లిప్ మిస్ అయింది, మీరు కూడా అలా తీసేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్ కానీ, పిల్లలకి మనం అప్పుడప్పుడు ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు కానీ, ఏదైనా తినాలనిపించేటప్పుడు కానీ చాలా బాగుంటాయి. స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. 1 వీక్ అయినా కూడా పాడవు. చాలా బాగుంటాయి ఇలా చేసుకోవడం వల్ల. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.